2003లో నాకు గ్యాస్ యాక్సిడెంట్ అయ్యి 80% కాలిపోయినప్పుడు అందరూ నేను చనిపోతుంది అనుకున్నారు. కానీ పత్రిగారు ఒక్కరే మేడం చావరు, బతుకుతారు అని చెప్పడం జరిగింది. మరి ఒక యోగి నోటి వెంట మాట వస్తే అది జరిగే తీరుతుందని నన్ను చూస్తే మీ అందరికీ అర్థమై ఉంటుంది. డాక్టర్లు సైతం చనిపోతుంది అనుకున్నప్పుడు పత్రిగారు లేదు మేడం బతుకుతుంది అని చెప్పడం. మరి ఇలా యాక్సిడెంట్ అయ్యాక 2 ఏళ్ళు పత్రిగారు నెలకోసారి మా ఇంటికి వచ్చి ఎంతో చెప్తూ ఉండేవారు, ఎన్నో నేర్పుతూ ఉండేవారు. ఇలా నేను 2 ఏళ్ళకి అన్నీ నేర్చుకున్నాను. నడక దగ్గర నుంచి పోయింది, నాకు శరీరం కట్టెలా అయిపోయింది. కానీ మా వారి కృషి పట్టుదలతో నన్ను మామూలు మనిషిని చేస్తే పత్రిగారు నన్ను జ్ఞానవంతురాలని చేయడం జరిగింది. ఎన్నో నేర్పించేవారు. అలా 3 సంవత్సరాలు పత్రిగారికి అతి దగ్గరగా ఉండి నేర్చుకున్న ఏకైక శిష్యురాలు నేనేమో అనుకుంటా.